మీరు ఇక్కడ ఆగబట్టింది బ్రేక్ కొట్టింది కానీ మొన్న నేను ఇక్కడ గెలిచి ఉంటే ఈ పాటికి సగం దేశంలో అగ్గి పెట్టేవాడిని శిక్షించేవాడిని మొత్తం దేశాన్ని చైతన్యం చేసేవాడిని చిన్న దెబ్బ తగిలింది పర్వాలేదు ఓర్చుకుందాం తట్టుకుందాం మనం ఉద్యమాలు చేసిన వాళ్ళం ఓపిక ఉన్నోళ్ళం పేగుల దగ్గర కొట్లాడే శక్తి ఉన్నోళ్ళం ధైర్యం ఉన్నోళ్ళం ధైర్యంగా ముందుకు పోవాలి మేము దళిత బంధు తెచ్చినా చేనేత కార్మికుల కోసం తెచ్చినా రైతు బంధు తెచ్చినా కులము మతము జాతి ప్రసక్తి లేకుండా మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టినా బీసీలకు పెట్టినా ఎస్సీలకు పెట్టినా ఎస్సీలకు పెట్టినా కులం చూడలే మతం చూడలే జాతి చూడలే ఇలా మనం కూడా తెలంగాణ జాతిగానే నిలబడాలి కలబడాలి దయచేసి నేను మీ అందరినీ ప్రార్థించేది నేను లంబా చౌడ ఉపన్యాసం చెప్పడానికి రాలే ఒక మెసేజ్ ఒక టేకాఫ్ ఇది లక్ష్మీ గడ్డ కాబట్టి ఇదే గడ్డ నుంచి తెలంగాణ సాధించినాం కాబట్టి నేను మీకు అందరికి ఒకసారి నమస్కరించి ఈ అప్పీల్ తెలంగాణకు చేసి బ్రహ్మాండంగా చేయాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ గవర్నమెంట్లో మీరెవరు భయపడే అవసరం లేదు నేను చెప్తా ఉన్నా పోలీస్ సోదరులారా మీకు మనవి చేస్తా ఉన్నా మీరు అనవసరంగా గ్రామాలలో చిచ్చులు పెట్టి సోషల్ మీడియా పోస్టులు పెట్టిన వాళ్ళని కూడా బెదిరిస్తూ ఉన్నారు ఇది మంచిది కాదు మీరు చూడండి ప్రజల స్పందన చూడండి నేను అడుగుతా ఉన్నా మీకు పోలీసులకు రాజకీయాలు ఎందుకండి ఏమెక్కడున్నాయి మీకు రాజకీయాలు ఇలా ఎవరికి అధికారం శాశ్వతం మేము 10 ఏళ్ళు ఉన్నాం ప్రభుత్వంలో మా మీద కూడా కొన్ని కుక్కలు మొరిగినా కానీ ఏమని పాపాన పడిపోతాడన్నాం కానీ మేము ఈ దౌర్జన్యాలు చేయలే మేము ఉన్ననాడు కనుక పోలీసులు ఇయ్యేలా చేసే దౌర్జన్యాలు పోలీసుతో చేయిస్తే ఈ కాంగ్రెస్ వాడు ఒక్కడు మిగులునా అసలు ఈ రాష్ట్రంలో మేము అటుపోలే ఆ దారి పట్టలే మేము ప్రజల సంక్షేమం కోసం పనిచేసినాం 24 గంటల కరెంటు కోసం పనిచేసినాం పేద ప్రజల ఆకలి తీర్చాలని పనిచేసినాం ముసలి ముడిగ వాళ్లకు 2000 రూపాయల పెన్షన్ ఇచ్చి ఆదుకున్నాం ఎంత చెప్పినామో అంత అమలు చేసి చూపించినాం ఒకటో అరనో తప్పితే అన్నిటికన్నీ అమలు చేసినాం 1,70,000 మంది విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించినాం అన్నీ కూడా చేసినాం సరే జరిగింది ఏదో జరిగింది భవిష్యత్తులో ఇప్పుడు జరగాల్సింది నేను మీ అందరినీ కోరేది ఈ కరీంనగర్లో నిలువెత్తున తెలంగాణ సోయి నింపుకున్నవాడు మన వినోద్ కుమార్ క్లీన్ క్యారెక్టర్ అన్న వ్యక్తి మన వినోద్ కుమార్ ఈయనకు బండి సంజయ్కి పోలిక లేదు పొంతన లేదు నక్కకు నాగలోకి అనుకున్న తేడా ఉంది ఈ విషయాలు గమనించి ఎవరు ఉంటే బాగుంటుంది అనేది మీరు నిర్ణయించి దయచేసి వినోద్ కుమార్ గారిని గెలిపించాలి అని నేను కోరుతా ఉన్నా ఎవరైనా ఈరోజు కాంగ్రెస్ వాడు కానీ బీజేపీ వాడు కానీ గుండెల నిండా జై తెలంగాణ అంటాడా ఎవరనాలి మళ్ళా ఇదే గులాబీ జెండా ఇదే వినోద్ కుమార్ ఉపన్యాసం మొదలుపెట్టేటప్పుడు ముగించేటప్పుడు 2 సార్లు గుండె పగిలిపోయేలాగా జై తెలంగాణ అన్నాడు నేను కూడా మీ అందరినీ కోరుతున్నా ఆనాడు 17 నాడు 2001 మే 17 ఎట్లయితే సింహగర్జన చేసినామో అదేవిధంగా ఇలా మత సామరస్యంతో కులం మతం జాతి లేకుండా అందరం కలిసి ముందుకు పోవాలి అందరం గొప్పగా బతకాలి ఇయాలనే రంజాన్ ప్రారంభమైంది తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులందరికీ ఈ కరీంనగర్ వేదిక నుంచి నేను రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా రంజాన్ ముబారక్ కూడా తెలియజేస్తా ఉన్నా అందరం కలిసి తెలంగాణ జాతి యావత్తు ఏకతాటిపై నిలిచి కుల మతాలకు అతీతంగా అందరం బాగుపడే కోసం మళ్ళా ఈ గులాబీ జెండా ఉంటేనే తెలంగాణకు రక్ష కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని స్థానాలలో కూడా మనం ముందుకు దూసుకొని పోవాలి కార్యకర్తలకు నాయకులకు నా మనవి పవర్ బ్రోకర్ గాళ్ళు ఎప్పుడు ఉంటారు కొన్ని బేవార్స్ ఛానళ్ళు ఎప్పుడు ఉంటాయి బీఆర్ఎస్ పుట్టినాడే అన్నారు ఇది మకల పుట్టింది పుబ్బల పోతుందని పుబ్బల పోలే మీ ఈపులే పలిగినాయి బిడ్డ ఎక్కడి దాకా మిమ్మల్ని ధర్మం మీకు తెలుసు తెలంగాణ ఉన్ననాడు ఉండేదాకా బీఆర్ఎస్ భూమి ఆకాశం ఉన్నన్ని రోజులు ఈ గులాబీ జెండా ఉంటుంది ఇది ఖాయమని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అక్కడనో ఇక్కడనో కూడా తలమాంచ కూడా ఒకడో ఇద్దరో పోతే కొన్ని బేవార్స్ ఛానళ్ళు ఇక బీఆర్ఎస్ కథమైపోయిందని మాట్లాడుతూ ఉన్నారు అట్లా ఇదివరకు కూడా అట్లా అన్నోడు కథమైంది కానీ గులాబీ జెండా ఇప్పుడు కథం కాలే బిడ్డ
కొడకల్లారా ఎవడన్నా టచ్ చేసి చూడండి, మా పాలమూరు బిడ్డలు అగ్ని కణికలై మానవ బాంబులై నా కొడకల్లారా ఎవడన్నా మిగులుతే నేను చూస్తా అనుకుంటురేమో, తమాషా చేస్తురేమో. వానో వీనో సందులల్లా సకలగుల పెట్టి ఏదో చేద్దామని ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ ఎవడని ప్రభుత్వం మీదకి వస్తే. ఇది ఆసామాసి అల్లాటప్పకు వచ్చిన వాళ్ళం కాదు బిడ్డ. నల్లమల అడవి నుంచి తొక్కుకుంటా ప్రగతి భవన్లో ఉన్న నిన్ను కంచెలు బద్దలు కొట్టి బజార్లకు ఈడ్చిన బిడ్డను బిడ్డ. ఇక్కడి నుంచి వచ్చినోని తట్ట పని, పార పని, మట్టు పని, ముంబాయి దుబాయ్ వలసలు పోవడే కాదు బిడ్డ, నీలాంటి వాళ్ళని గోతి తీసి బొందబెట్టేది కూడా మాకు తెలుసు. ఆయనలో నల్గొండలో మాటల సందర్భంలో మా ఉత్తమన్న జానన్న ఎంకన్నా ఉండే మా జిల్లాలో మొత్తం గెలుస్తామన్నారు. సంతోషమయ్యా, మీరు ఎన్నన్నా గెలవండి, మా బిడ్డలు ఇంకొక సీట్ ఎక్కువ గెలిపిస్తారని చెప్పిన. నేను నల్గొండలు చెప్పిన. ఇవాళ మా ఎంకన్నోళ్ళు 11 గెలిస్తే మా బిడ్డలు 12 గెలిపించిరా. మళ్ళీ మా ఎంకన్న ఇవాళ అంటనే ఉండి పక్కల నుంచి, మా నల్గొండ భువనగిరి మేము అల్క గెలుతామే, మరి నీ సంగతి ఏందని. ఇక నా సంగతి ఏందో మీరే చెప్పాలి, ఎందుకంటే ఇక నేను కాదు కదా చెప్పాల్సింది. మరి మన నాగర్ కర్నూలు, మన మహబూబ్ నగర్ గెలవాలనా లేదా? మరి గెలవాలంటే ఎవరు కష్టపడాల్సింది? మన 12 మందిని గెలిపించింది మీరే కదా. మరి రేపైనా ఈ 2 గెలిపించాల్సింది, తెలంగాణలో 14 గెలిపించడానికి ఆశీర్వదించాల్సింది మీరే కదా మిత్రులారా. ఇవాళ నేను ఒక్కటే మాట చెప్పదలుచు. 94 నుంచి 2004 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. 2004 నుంచి 2014 వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. 2014 నుంచి 2024 వరకు చంద్రశేఖరరావు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఇవాళ ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖరరావు మందేసినవో మందేయలేదో నాకు తెలియదు, నువ్వు వండుకున్నావో పండుకోలేదో నాకు తెలియదు. వాళ్ళ ఇంట్లో నేను చెప్తున్నా, లేపూరి చంద్రశేఖరరావుని టీవీ చూపించు రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు. 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గడ్డ మీద ఈ 10 ఏళ్ళు ప్రభుత్వం ఉంటుంది. 30 జెండా తెలంగాణ గడ్డ మీద ఎగరేస్తాం. ఇది మా కార్యకర్తల మీద ఆనా. పాలమూరు బిడ్డగా నేను మాటిస్తున్నా. 10 ఏళ్ళు తెలుగుదేశం, 10 ఏళ్ళు కాంగ్రెస్, 10 ఏళ్ళు బీఆర్ఎస్, మళ్ళా 10 ఏళ్ళు పాలమూరు బిడ్డగా చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది. దళితులకు, గిరిజనులకు, బడుగులకు, బలైన వర్గాలకు, ఆదివాసీలకు, మైనారిటీలకు, మహిళలకు, నిరుద్యోగ యువకులకు, ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలను ఆదుకొని బాగు చేసే బాధ్యత నాది. పాలమూరులో ప్రతి ఎకరాకు నీళ్ళిచ్చే బాధ్యత నాది. నాకు వయసు ఉంది, ఓపిక ఉంది. ఎవడన్నా అటు ఇటు చేస్తే తోక గత్తిరిచ్చే కత్తెర నా జేబులోనే ఉంది బిడ్డ.